ఉంది. ఆడవాడితో భార్యాభర్త సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి ఈ చీర అలా ఉందంటే నువ్వు ఏ చీర కట్టుకున్నా బానే ఉంటుంది. అలాగే అనాలమ్మా, అనుభవమే చెబుతున్నాను. ఏం బాగుంది అంటే ఆవిడ బాగుందో లేదో మనకి తిండి ఉండదు. ఆవిడ ఎప్పుడు మెచ్చుకున్నారు కనుక ఒక 100 వస్తాయి, విష్ణు సహస్రం అయిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ బాగుందంటే అయిపోయిందండి. ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది, ఎప్పుడు ఇలాగే చేసావు, 10 ఏళ్ళ బట్టి ఇలాగే చేస్తున్నావు అనకూడదు. ఈ పూట ఉప్మా నువ్వు చేసినట్టు లేదే అన్నారు. ఎగిరి గంతేస్తారు. సరే పక్కింటి ఆవిడ ఏమైనా పంపిందా, ఆవిడ కలిసి చేయడమే చేత కాదు అని 2 కామెంట్లు ఆవిడ మీద వారేస్తే 2 ప్రయోజనాలు. ఒకటి ఉప్మా బాగుందని చెప్పడం, ఇవిడ మెచ్చుకోవడం. రెండోది మనకి ఆవిడ పట్ల వేరే దృష్టి ఏం లేదని ఇవి నమ్ముతుంది. ఆవిడ అనవసరంగా మెచ్చుకున్నాను అనుకో, ఎప్పటి నుంచి మొదలైంది అంటుంది. ఎందుకు వచ్చిన గొడవ తెచ్చి పెట్టుకోవడం. ఆవిడ మనకు ఎలాగో కలిసి రాదు, కలిసి వచ్చి ఆవిడ కలిసి రాకుండా పోయింది. ఇది అజ్ఞానంతో మనం చేసే పని అని పరిగెట్టు. పొరుగింటి వాడు ఏమైనా పంపిస్తే అద్భుతంగా ఉందని మగాడంటే ఆడవాళ్ళు తట్టుకోలేరు. ఎంత బాగున్నా బాగానే చేస్తారు కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందా అనాలి. నేను ఎక్కడ రోజు తిరుగుతా, మళ్ళీ కృష్ణారావు గారు అంటే అద్భుతమైన భోజనం పెడతారు. మా ఆవిడ రేపు ఫోన్ చేసి ఏమంటే భోజనం ఎలా ఉందంటే బాగానే ఉంది కానీ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా అంటాను. లౌక్యం ఇది. అద్భుతంగా ఉంది ఏమిటో ఇన్నాళ్ళ బట్టి ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి భోజనమే చేయాలని. అక్కడే ఉండండి, బాగుందిగా ఉండండి, ఇంకెందుకు ఇది తేడానమ్మ. మనం ఎవరు ఆ బాగుందనే మాట ఇక్కడ చెప్పొచ్చుగా, కృష్ణారావు గారు ఇంటో చెప్పొచ్చుగా మాట వాళ్ళు సంతోషిస్తారు. అక్కడ ఎందుకంటే పనిలేక ఉభయానికి చెడ్డం అంటే అది.